చెప్పండి మేడం, ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నిరుద్యోగుల సభ ఏంది అసలు? అయితే ముందుగా మీడియా వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయిందండి గద్దెనెక్కి, కానీ ఇప్పటి వరకు ఏదైతే హామీలు ఇచ్చారో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 2 లక్షలు కాదు కదా, కనీసము 70,000 కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు మాత్రమే. అది కూడా మేము 2 లక్షలు ఇచ్చాము, అంత ఇచ్చాము, ఇంత ఇచ్చామని చెప్పుకుంటున్నారు. వాళ్ళు నోటిఫై చేసింది కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే. అయితే నేను ఈరోజు ఇదే ప్లాట్ఫామ్ నుంచి రాహుల్ గాంధీకి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రాహుల్ గాంధీ బాస్ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఏం చెప్తే అది వింటాడు కాబట్టి నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను రాహుల్ గాంధీ గారికి. సార్, you are ignoring, your Congress party is ignoring the future stakeholders of Telangana. We are the unemployed aspirants in the state of Telangana who are requesting you whatever written in your manifesto. వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చిన దాని గురించి అడుగుతున్నాం. నేను ఇదే ప్లాట్ఫామ్ నుంచి రేవంత్ రెడ్డి గారికి చిన్న విషయం గుర్తు చేస్తాను. సార్, మన కర్ణాటక మేనిఫెస్టో తీసుకొచ్చి ఇది రోల్ మోడల్, తెలంగాణలో గెలిపియండి మీకు అన్ని వస్తాయని అన్నారు కదా. అక్కడ ఉన్న డీకే శివకుమార్ గారు ఆయన అంటే ద డే హీ కేమ్ ఇన్ టు పవర్, ఆయన వచ్చిన రోజే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని ఒకటి తీసుకొచ్చి అక్కడ ఉన్న ఎంతమంది అయితే రిజిస్టర్ చేసుకున్నారో కేపీఎస్సీ కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎంతమంది అయితే వాళ్ళు పెట్టుకున్నారో ఓటీఆర్ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ త్రూ వాళ్ళందరికీ ప్రైవేట్ ఉద్యోగాలు లభించేలాగా చేశారు. అక్కడ వాళ్ళని చూసైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలని నేను అంటున్నాను. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న మేధావులు ఎక్కడికి వెళ్ళిపోయారు? వద్దురా నోటిఫికేషన్ అని మేము అంటున్నామా? నేను అదే చెప్తున్నాను కదా, రేవంత్ రెడ్డి గారికి ఎంతసేపు ఢిల్లీ వెళ్ళి హార్వర్డ్ యూనివర్సిటీ అని అటు ఇటు తిరిగి ఆయన మర్చిపోతున్నారు తెలంగాణలో ఏం జరుగుతుందని చెప్పేసి. వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ దట్ వీ వాంట్ నోటిఫికేషన్స్. ఇప్పుడు నేను ఇదే ప్లాట్ఫామ్ నుంచి కూడా అదే చెప్పడానికి వచ్చాను. వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ దట్ వీ నీడ్ నోటిఫికేషన్. ఇంకోటి ఏంటంటే 5,000 ఉద్యోగాలు మాత్రమే ఇస్తానంటున్నారు. 5,000 ఇస్తే హైదరాబాద్ లో ఉండే పరిసరాల వాళ్ళకే ఒక 2,000 ఉద్యోగాలు పోతాయి. మిగతా 3,000లో ఉమెన్ రిజర్వేషన్ వచ్చినాక మా బిడ్డలకు అసలు ఏం మిగులుతుంది? జియో 46 ఇస్ అనదర్ థింగ్ అన్న. 33% రిజర్వేషన్, ఉమెన్ రిజర్వేషన్ వల్ల చాలా ఉమెన్ కి రెస్ట్రిక్ట్ అయిపోతాయి పోస్టులు. మిగతా పోస్టులు చాలా ఇబ్బందిగా ఉంటాయి అనమాట. అంటే 15 లక్షల మంది చదువుకుంటున్నారు. 15 లక్షల మంది ఊర్లలో గ్రామాలలో ఉండి చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి ఇన్ని ఉద్యోగాలు ఏం సరిపోతాయని అడుగుతున్నాను నేను ఈరోజు ఇదే ప్లాట్ఫామ్ నుంచి మేధావులు ఒకటే విషయం అడుగుతున్నాను. ఇన్నిసార్లు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతారు కదా మీరు మేధావుల వర్గము. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి మా కాళ్ళు చేతులు పట్టుకొని మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని గద్దె దింపితే చాలు అని అన్నారు కదా. మరి ఈ రోజు వాళ్ళు అపోజిషన్ లో కూర్చున్నారు, మీ పని ఎందుకు మర్చిపోయారని అడుగుతున్నాను నేను ఈరోజు ఇదే ప్లాట్ఫామ్ నుంచి. నేను తులసి చందు గారిని కూడా ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను. ఐ వాంట్ ద మీడియా టు ఫోకస్ దిస్. మేడం తులసి చందు గారు, you have an independent media channel, right? Why you are not telecasting what's happening in the state of Telangana? You are more interested in CJP party, Cockroach Janta party gurinchi you are more interested. You are speaking about the national party BJP and of course central lo kuda maku udyogalu levu, state lo kuda maku udyogalu levu. Let me finish this. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా మాకు ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. అట్లాంటప్పుడు షీ నీడ్ టు క్వశ్చన్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ టు రైట్. నేను అదే అడుగుతున్నాను, మీరు ఈరోజు జర్నలిజం ఎందుకు ఫెయిల్ అయిపోతుందని చిన్న క్వశ్చన్ నేను ఆమెకి ఇస్తున్నాను. అండ్ మన వెనకాల పార్టీలు ఉన్నాయని అన్నారు కదా, వన్స్ అగైన్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ 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 క్లియర్ to the people of Telangana and to the other people, అంటే ఎవరైతే గవర్నమెంట్ లో ఉండే వాళ్ళందరికీ కూడా I just wanted to make it very clear, we are not inclined to any political party. We are the independent students. మేము ఏ పార్టీకి బిలాంగ్ అవుతాం అంటున్నారు కదా, మేము నిరుద్యోగుల పార్టీకి బిలాంగ్ అవుతాం. We belong to the state of Telangana. We are not inclined to any political party. అన్ఎంప్లాయిడ్ యూత్ గురించి వీడియో చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అంటే చెప్పండి, నేను ఒక దగ్గర ఉండి వీడియో చేస్తాను. తులసి చందు గారు తను చేస్తే వస్తుందా రాదా అనేది మీరు అడుగుతున్నారు కదా. వస్తుందా రాదా పక్కన పెడితే చెయ్యాలి కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంత జరుగుతున్నప్పుడు ఎందుకు చేయట్లేదు? ప్రతి విషయం గురించి స్పందిస్తారు కదా. దిల్సుఖ్ నగర్ గల్లీలలో మా విద్యార్థులు వర్షం పడుతుంటే కూడా కూర్చొని అడుక్కుంటున్నారు ఉద్యోగాల కోసం. ఎందుకు చేయట్లేదు? ఇఫ్ షీ రియల్లీ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్, తెలంగాణ వాదుల గురించి ఏం చేయాలని లేకపోతే, తెలంగాణ సమస్యల గురించి మాట్లాడాలని లేకపోతే ఆమె వెళ్ళిపోమనండి. ఎందుకు నేను తెలంగాణ గురించి మాట్లాడతా అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టుకుని ఎందుకు చేస్తున్నారు? ఈరోజు తెలంగాణలో జరిగే ప్రతి విషయం గురించి తను స్పందించదు. మొన్న రీసెంట్ గా కూడా జనాలు చచ్చిపోతుంటే ఆమె దాని గురించి స్పందించలేదు. ఇప్పుడు స్టూడెంట్స్ అండి,
అమాయకమైన ప్రజలు. జర్నలిజం పనేంటిది? దిస్ ఇస్ యువర్ డ్యూటీ, దిస్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. తన రెస్పాన్సిబిలిటీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. తను ఏదో చేస్తే మాకు జాబ్లు వస్తాయని కాదు, అట్లీస్ట్ జనాల వరకు తీసుకెళ్ళండి మా బాధ ఏందనేది. ఈరోజు సన్న బియ్యం ఇచ్చినంత మాత్రాన మా కడుపులు నిండవు, మా విద్యార్థుల కడుపులు నిండవు. విద్యార్థుల మీద కేసులు అయితే వరుస కేసులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు నేను అదే ప్రభుత్వాన్ని కూడా ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఏదైతే కేసులు అవుతున్నాయో వాటి గురించి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారికి నేను గవర్నెన్స్ ఒకసారి ఐ జస్ట్ వాంట్ రిమైండ్ హిమ్ బికాస్ హీస్ అ హోమ్ మినిస్టర్ ఆఫ్ ద తెలంగాణ. సార్, దిస్ ఇస్ నాట్ ఫేర్. ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా విద్యార్థుల మీద ఎటువంటి కేసులు అవ్వలేదు. మీరు ఈరోజు కేసులు చేసి వాళ్ళ కెరియర్ ని మీరు స్పాయిల్ చేస్తున్నారు. ఆ విద్యార్థులు సైలెంట్ గా ఉంటారా? రేపు పొద్దున మీరు గద్దె దిగే వరకు కూడా మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ ఎట్లాగైతే ఊరూరు వెళ్ళి మళ్ళీ చెప్తాము వీళ్ళు చేసేది ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేది. ఏమీ చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వము. వచ్చే నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా ఇంకా నెక్స్ట్ ఇంకొక 2 సంవత్సరాలు అతాపతా లేకుండా అయిపోతుంది అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తించాలి. థ్యాంక్ యూ.